Hi friends, welcome to SS Manas Academy. So far we have discussed up to 4 models. Now let us discuss 5th model about circles. Understand? So four models వరకు చూసాం ఫ్రెండ్స్. ఇది 5th మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఒక దీర్ఘ చతురస్రాకార పొలంలో ఒక గుర్రం కట్టివేయబడినది. ఆ పొలం కొలత 70 మీటర్లు, 52 మీటర్లు. గుర్రాన్ని ఒక మూలాన 21 మీటర్ల పొడవు గల తాడుతో కట్టివేసిన ఆ గుర్రం మేయు స్థలం వైశాల్యం ఎంత అని అడుగుతున్న క్వశ్చన్. చూడండి, ఇక్కడ దీర్ఘ చతురస్రాకార పొలం ఉందండి. ఫస్ట్ మనం ఒక దీర్ఘ చతురస్రాకార పొలం డ్రా చేసుకున్నాం. దీని ఒక కొలతలు రాసుకున్నాం. ఇక్కడ 70 మీటర్ అండ్ 52 మీటర్. ఓకే, నా ఇక్కడ గుర్రం కట్టివేయబడ్డది ఒక తాడుతో. ఇది ఒక తాడు అండి. ఓకే, సో ఇది ఇంత ఏరియాలో మేస్తా అండి, ఇంత ఏరియాలో గడ్డి తింటుంది. ఓకే, సో ఇక్కడ ఈ తాడు పొడవు ఎంత అండి? ఇది 21 మీటర్ పొడవు. ఓకే, అంటే దీన్నే మనం దేనిగా తీసుకుంటాం? రేడియస్గా తీసుకుంటాం. ఓకే, రేడియస్గా తీసుకుంటాం. అర్థమవుతుందండి? దాన్ని మనం రేడియస్గా తీసుకుంటాం. సెక్టార్ తెలిసే కదండి. సెక్టార్ ఇంతకుముందు ఫైండ్ చేసినాం కదా. సెక్టార్ వైశాల్యం, ఈ సెక్టార్ వైశాల్యం మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. సెక్టార్ వైశాల్యం ఫైండ్ చేయాలి. 21 మీటర్. ఈ సెక్టార్ వైశాల్యం ఎంత ఉందో ఆ గుర్రం ఆ వైశాల్యంలో మేస్తుంది. ఓకే, స్థలం వైశాల్యం కనుక్కోవాలంటే మనకి ఏం ఫార్ములా అండి? సెక్టార్ వైశాల్యం x/360 × πr². సో ఇక్కడ r అనేది మనకు తెలుసు 21 మీటర్. మరి x ఏందండి? x డిగ్రీస్ కదా. ఈ దీర్ఘచతురస్రంలో ప్రతి యాంగిల్ కూడా ఎంత ఉంటుందండి? 90 డిగ్రీలు ఉంటుంది. ఓకే, ప్రతి యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఇది ఎంత అండి? 90 డిగ్రీలు. ఓకే, నా సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత ఈజీగా ఉంది ప్రాబ్లం. 90/360 × π అంటే ఎంత అండి? 22/7 × r² అంటే ఎంత అండి? 21 × 21. అయిపోయిందా? దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 0 0 క్యాన్సల్, 9 1s 9 4s ఓవర్. నెక్స్ట్ 7 1s 7 3s. నెక్స్ట్ 2 టేబుల్తో 2 2s. ఓకే, 2 11s 2 2s 2 11s. మిగిలిన నంబర్స్ రాద్దామండి. ఇక్కడ 11 3s 33 × 21/2. చూడండి, 11 3s 33 × 21/2. ఇక్కడ మల్టిపుల్ చేసుకోండి. 33 × 21. 1 3s 3 1 3s 3 2 3s 6 2 3s 6 3 9 3 9 6 అండి. 3 9 6. ఓకే, 693 అండి. 693 ఎంత వచ్చిందండి? 693/2 అండి. ఓకే, నా డివైడ్ చేయండి. ఇక్కడ 2 1s 2 3s. ఓకే, 3 రాద్దాం. ఇక్కడ అగైన్ ఇక్కడ 2 4s 8. ఇక్కడ 1 ఉంటుంది కదండి. 1 3 ఎంత? 13. 2 6 12. అగైన్ ఇక్కడ 1 ఉంటుంది కదండి. సో 1 ఇక్కడ మనం 1 2తో డివైడ్ చేయలేం కాబట్టి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 2 5s 10. ఓకే, 346.5 మీటర్స్. 346.5 స్క్వేర్ సెంటీమీటర్. అంటే గుర్రం మేయు స్థలం వైశాల్యం ఎంత అండి? ఈ గుర్రం మేయు స్థలం వైశాల్యం = సెక్టార్ వైశాల్యం. ఇది ఒక సెక్టార్ ఫార్ములా ఉంది కదా, సెక్టార్ వైశాల్యం అండి. సో మనం సెక్టార్ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలంటే ఇక్కడ x డిగ్రీస్ తీసుకున్నాం. x డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ తీసుకున్నాం. ఈ 90 డిగ్రీస్ ఎందుకు తీసుకున్నామండి? దీర్ఘ చతురస్రాకారంలో ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఇచ్చినండి 21 మీటర్స్. రేడియస్ ఎంత ఇచ్చినండి? 21 మీటర్స్. అండర్స్టాండ్? అర్థమైందండి? నెక్స్ట్ క్లాస్లో మరొక మోడల్ చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.